సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో అత్యధిక సందడి నెలకొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాల్లో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పాల్గొన్నారు. అనంతరం పవిత్ర సరస్వతి నదిలో పుణ్య స్నానం ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా దేవాదాయ శాఖ అధికారులు స్వామివారి శేష వస్త్రాలతో మంత్రి ఎంపీని సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. చిన్న పుష్కరాలు మన ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి ఈ మూడు నదులు ఇక్కడ కలిసి ఈ సంగంని చాలా విశిష్టమైన సంగం ఇది. దీంట్లో చిన్న పుష్కరాలు మనమందరం కూడా జరుపుకుంటున్నాం. పెద్దెత్తున ఇంత ప్రొద్దున కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ భక్తి ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా భక్తిలో ఉండి వారు ప్రజలకు మేలు కావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పుష్కరాలు పెద్ద ఎత్తున చేయాలి. ఈ గోదావరి పుష్కరాలు ఏదైతే వచ్చే సంవత్సరం జరుపుకుంటామో ఇది పెద్ద ఎత్తున చేయాలని చెప్పి సుమారు 1000 కోట్ల రూపాయలు ఎక్కడైతే గోదావరి నది పారుతుందో అక్కడ అన్ని చోట్ల కూడా ఇక్కడ మన ప్రత్యేకంగా కాళేశ్వరంలో, చెన్నూరులో, గూడూరులో, ధర్మపురిలో ఎక్కడైతే గోదావరి పారుతుందో అక్కడ అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున పుష్కరాలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు గారు, ఎంపీ వంశీ గారు ఇక్కడ ప్రత్యేకంగా మొన్న కూడా కాళేశ్వరం టెంపుల్ని మంచిగా డెవలప్ చేయాలని చెప్పి దాంట్లో కూడా 170 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది. మళ్ళీ బాసరాలో కూడా అక్కడ కూడా 170 కోట్ల రూపాయలు ఆ బాసరా టెంపుల్ డెవలప్మెంట్ కోసం దానికి కూడా శాంక్షన్ కావడం జరిగింది. అంటే ఎక్కడైతే విశిష్టమైన గుడులు ఉన్నాయో అన్ని చోట్ల కూడా మంచిగా చేసి ఇవన్నీ టూరిజం సెంటర్స్ చేయాలని చెప్పి ఆ ఆలోచనతోనే పనిచేస్తున్నారు. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నప్పుడు కూడా ఇక్కడ మన కాళేశ్వరంని ఒక మంచి టూరిజం సెంటర్ చేయాలని చెప్పి ఆ రోజులలో ఉండే, కానీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భక్తులకు ఏదైతే సౌకర్యాలు కల్పించాలో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పుష్కరాలలో ఇంకా ఎక్కువ రోడ్లు పుష్కరాలు అటెండ్ చేయడానికి రోడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మంచిగా చేయడానికి ఈ ఘాట్ మీద ఉన్న గుళ్ళందరినీ కూడా అన్ని గుళ్ళను ఫెసిలిటీస్ ఎక్కువ చేయాలని చెప్పి ఆ ఆలోచనతో